This type of people doesn't deserve Mother India. Language dispute going more and more worse. We just need to communicate with others. When they don't know the local language, I'm also a Telugu person. But this type of confession is not required. Failed as an Indian. ఓకే ఆయన మీరు రాయలేదు. మీకు రిప్లై నేను కామెంట్ రాశాను, అయినా మళ్ళీ ఇంకోసారి చెప్తాను. కమ్యూనికేషన్ కోసం మాత్రం అన్నారు కదా. భాష అన్నది కమ్యూనికేషన్ కోసం మాత్రమే, ఇంకా దానికి ప్రాముఖ్యత లేదు అని మీరు అంటున్నారు కాబట్టి నేను మాట అంటున్నాను. మీరు మీ అమ్మా నాన్నని గౌరవించకండి, వాళ్ళకి మర్యాదపూర్వకంగా వాటిని ఏమంటారు, మీ పెద్దలు మీ పూర్వీకులు అని చెప్పి వాళ్ళు ఎవరిని గౌరవించకండి, తీసి పక్కన పడండి, వాళ్ళని పూజించకండి, వాళ్ళకి పాద నమస్కారం చేయొద్దు, ఇంకేం చేయొద్దు. ఎందుకంటే జస్ట్ బయాలజికల్ థింగ్ అంతే. మీరు మీ తల్లిదండ్రులకు వాళ్ళు ఏదో యాక్సిడెంటల్గా కలిసారు, మీరు పుట్టారు అంతే. వాళ్ళు మిమ్మల్ని కనాలనుకోలేదు, మీరు వాళ్ళకి పుట్టాలనుకోలేదు. కొంచెం పరుషంగా ఉన్నా ఇది నిజం. మనం ఏ విధంగా అయితే తల్లిదండ్రులని ప్రేమించాలో, ఏ విధంగా అయితే తల్లిదండ్రులని మనం ప్రేమిస్తామో, ఏ విధంగా అయితే వారిని గౌరవిస్తామో, అదే విధంగా మనం మన తల్లి భాషను కూడా గౌరవించాలి. అంత చీప్గా తీసి పారేయకండి. మీకు భాష యొక్క ప్రాముఖ్యత తెలియకపోయి ఉండవచ్చు. బహుశా నేను మాట్లాడితే కాంట్రవర్సీ అవుతుంది. ఇప్పుడు చాలా గట్టిగా మాట్లాడగలను, ముఖ్యంగా మీకు. మళ్ళీ కింద రిప్లై రాశారు, నేను తెలుగువాడిని, తెలుగు గురించి తక్కువ చేయట్లేదు, అది మన బాధ్యత. భాషను గట్టిగా మనసుతో భావించాలి, రాని వాళ్ళతో మనం ఎందుకు కొట్లాడాలి అంటున్నాం. పైన మీరు మాట్లాడిన దానికి కింద మాట్లాడిన దానికి అసలు సంబంధం లేదు. పైన మీరు ఏం మాట్లాడారు, కింద ఏం రిప్లై రాశారు.